హలో అండి, నా పేరు డాక్టర్ అవినాష్, కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అండ్ సర్జన్ ఫర్ మెడినైన్ ఆయుర్వేద అండ్ హోమియోపతి. ఈరోజు మనం ఈ వీడియోలో మలబద్ధకం, అసలు ఈ కాన్స్టిపేషన్ అనేది ఎందుకు వస్తుంది, కారణాలు ఇవన్నీ వివరంగా తెలుసుకుందాం. ఈ మధ్యన సొసైటీలో చాలా మందిని బాధించే సమస్య కాన్స్టిపేషన్ లేదా మన తెలుగులో మలబద్ధకం అని అనుకోవచ్చు. ఈ కాన్స్టిపేషన్ ఎవరిలో వస్తుందంటే ఎవరైతే బాగా స్ట్రెస్ఫుల్ జాబ్ లేదంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారో వాళ్ళల్లో వస్తుంది అనమాట. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్, లేదా ఈ పోలీస్ జాబ్, లేదు అంటే అడ్వకేట్స్, డాక్టర్స్, ఇంకా చాలా మందిలోనే ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారు కాబట్టి కాన్స్టిపేషన్ వస్తుంది. కాజెస్ ఆఫ్ కాన్స్టిపేషన్ అసలు ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. ఎవరైతే ఎక్సర్సైజ్, ఈ ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఈ కాన్స్టిపేషన్ మనం చూడొచ్చు. ఇంకా ఎవరైతే కనుక వాటర్ కంటెంట్ అనేది చాలా తక్కువ తీసుకుంటారో వాళ్ళల్లో చూడొచ్చు. ఇంకా ఎవరైతే ఓవర్ వెయిట్గా ఉంటారో వాళ్ళల్లో చూడొచ్చు. అలాగే ఫైబర్ డైట్, పీచు పదార్థం ఉన్న ఆహారం ఎవరైతే తక్కువ తీసుకుంటారో వాళ్ళల్లో చూడొచ్చు. ఇంకా ఎవరైతే కనుక లాక్సేటివ్స్ విపరీతంగా వాడతారో, లాక్సేటివ్స్ అంటే మోషన్ సాఫ్ అవ్వడానికి లేదా మోషన్ ఫ్రీ అవ్వడానికి వాడే మెడిసిన్. ఈ లాక్సేటివ్స్ అనేది ఓవర్ యూజ్ చేసినా, లేదు అంటే కనుక లాక్సేటివ్స్ని ఇంప్రాపర్గా యూజ్ చేస్తారో వాళ్ళల్లో ఈ కాన్స్టిపేషన్ అనేది మనం చూస్తూ ఉండొచ్చు. అంటే ఈ కాన్స్టిపేషన్ యొక్క రీజన్స్ అన్నమాట. అసలు కాన్స్టిపేషన్లో ఎటువంటి సిమ్టమ్స్ మనం చూడొచ్చు. కాన్స్టిపేషన్ అంటే మనం మోషన్కి వెళ్ళేటప్పుడు ఫ్రీగా అవ్వకపోవటం అన్నమాట. అంటే ఈ కాన్స్టిపేషన్లో సిమ్టమ్స్ లైక్ ఎవరైతే బాధపడతారో వాళ్ళల్లో హార్ట్ స్టూల్స్ అనేది పాస్ చేస్తారు. అలాగే మోషన్కి వెళ్ళేటప్పుడు స్ట్రైనింగ్ అవుతారు. అంటే స్ట్రైనింగ్ అంటే ముక్కటం. అలాగే కొంతమందిలో మోషన్కి వెళ్ళేటప్పుడు బ్లీడింగ్ అవ్వటం, లేదు అంటే మోషన్కి వెళ్ళినా కూడా ఫ్రీగా అయినట్టు అనిపించకపోవటం, అంటే సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అన్నమాట. అలాగే ఇంకా ఈ మోషన్ ఎవరైతే వచ్చినప్పుడు ఆపుకుంటారో చాలామంది వర్క్ ప్లేస్ వల్ల లేదా సమ్ అదర్ రీజన్స్ వల్ల, అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజ్ అనమాట ఈ కాన్స్టిపేషన్కి. ఈ కాన్స్టిపేషన్ని మన ఆయుర్వేదంలో ఎలా ట్రీట్ చేస్తారంటే లైక్ పంచకర్మలో బస్తి కర్మ లేదా ఈ బస్తి చికిత్స ద్వారా ఈ కాన్స్టిపేషన్ని చాలా బాగా ట్రీట్ చేస్తారు. అలాగే మన ఆయుర్వేదాలో కాన్స్టిపేషన్ రిలేటెడ్ మెడిసిన్స్ వాడుతూ వస్తే కనుక కూడా ఈ కాన్స్టిపేషన్ అనేది బాగా ట్రీట్ చేస్తారు. అంటే లైక్ దీపన, పాచన ద్రవ్యాస్ అన్నమాట. అంటే కార్మినేటివ్ తర్వాత డైజెస్టివ్ మెడిసిన్స్ వాడుకుంటూ వస్తే ఈ కాన్స్టిపేషన్ అనేది చాలా బాగా ట్రీట్ చేసుకోవచ్చు. అలాగే యోగా, మెడిటేషన్, యోగాలో ముఖ్యంగా భుజంగాసన, అలాగే పవనముక్తాసన చేయటం వల్ల కూడా ఈ కాన్స్టిపేషన్ మలబద్ధకాన్ని మనం ట్రీట్ చేయొచ్చు అనమాట. అలాగే ఈ మెయిన్గా ఈ క్రానిక్ కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళకి ఈ 3F చికిత్స ఫాలో అవుతూ వస్తే చాలా బాగా ట్రీట్ చేయొచ్చు. 3F అంటే ఏం లేదండి, 3F అంటే ఫస్ట్ F వచ్చేసేటప్పటికి మోర్గా ఫ్లూయిడ్ ఇంటేక్ తీసుకోవటం, అలాగే ఫైబర్ డైట్ తీసుకోవటం. ఇంకొక లాస్ట్ F వచ్చేసేటప్పటికి ఫిట్నెస్ అన్నమాట. ఫిట్నెస్ అంటే ప్రాపర్గా వ్యాయామం చేయటం. వ్యాయామం అంటే చక్కగా ఎక్సర్సైజ్ చేస్తూ బాడీ ఫిట్నెస్, అలాగే ఈ మెంటల్ ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేసుకుంటూ రావటం వల్ల కూడా ఈ కాన్స్టిపేషన్ని తగ్గించుకోవచ్చు అనమాట. అసలు ఈ కాన్స్టిపేషన్లో అసలు హార్ట్ స్టూల్ పాస్ చేస్తానని చెప్తూ వచ్చాను కదండి. అసలు ఏంటండి ఈ హార్ట్ స్టూల్? హార్ట్ స్టూల్ అంటే మన బాడీలో ఏదైతే ఈ స్టూల్ ఫార్మేషన్ ప్రాసెస్ అనేది లార్జ్ ఇంటెస్టైన్లో జరుగుతుంది అనమాట. లార్జ్ ఇంటెస్టైన్లో జరిగినప్పుడు ఆ లార్జ్ ఇంటెస్టైన్ అనేది స్టూల్ ఫార్మేషన్ టైంలో వాటర్ని అబ్జార్బ్ చేసుకుని స్టూల్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. వన్స్ స్టూల్ ఫార్మేషన్ జరిగిన తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అయ్యి ఫైనల్గా రెక్టమ్ ఏదైతే మలద్వారం ఉండిద్దో అక్కడికి పంపిస్తుంది. మలద్వారం దగ్గర ఈ రెక్టమ్ అనేది స్టూల్ ఫార్మేషన్ అయిన తర్వాత రెక్టమ్ దగ్గర రీచ్ అయినప్పుడు ఆ స్టూల్ని బయటికి ఎవాక్యువేట్ చేసేటప్పుడు అక్కడున్న వాటర్ని అబ్జార్బ్ చేసి స్టూల్ని సాలిడ్గా తయారు చేస్తుంది అనమాట. సో సాలిడ్గా తయారు చేసింది ఎవాక్యువేట్ అవుతుంది. బట్ మన బాడీలో ఒంట్లో బాగున్నప్పుడు కనుక ఆ టైంలో ఈ లార్జ్ ఇంటెస్టైన్ అనేది ప్రాపర్గా ఫంక్షన్ చేయదు. ప్రాపర్గా ఫంక్షన్ చేయనప్పుడు స్టూల్ ఫార్మేషన్ టైంలో అధికంగా వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. ఆ వాటర్ని అధికంగా అబ్జార్బ్ చేసుకోవడం వల్ల మన స్టూల్ ఏదైతే ఉంటుందో అది డ్రై, హార్డ్గా తయారవుతుంది అనమాట. సో అందుకని కాన్స్టిపేషన్తో ఎవరైతే బాధపడతారో వాళ్ళలో డ్రై హార్డ్ స్టూల్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.